హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఇదిగో చూడండి, చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. పసుపు మొక్క పాలకూర పెట్టానండి. ఇక్కడ వైజాగ్లో ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. అయినా మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇవి సీతాఫలం జామ ప్లాంట్స్. అయితే మనకి ప్రత్యేకంగా ఏంటంటే, ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా మనకు కాసిన కాయలు పళ్ళుగా మారిపోయాయి. చూడండి, డ్రాగన్ ఫ్రూట్ చూసారా? అది అక్కడ రెండు, ఇదొకటి. ఒకే చెట్టుకి 3 ఫ్రూట్స్ వచ్చాయండి. ఇంకా చివర కూడా 3 వచ్చాయి, చూపిస్తాను. చూడండి, అదిగో కాకరకాయ పైకి వెళ్ళిపోయింది. అదేమో పండిపోయింది, కొయ్యడానికి అవ్వలేదు. ఇదిగోనండి, చిక్కుడు విత్తనాలు పెట్టాను. ఈ విత్తనాలు ఏమో ఇదిగో పాకుతున్నాయని నేను ఇదిగో ఇలా పైన పందిరికి వెళ్ళడానికి ఏదో నా సొంత ఐడియాతో చిన్నవి క్లాతులు గట్టిగా ఉన్నవి తీసి కట్టి ముడివేశాను అనమాట. ఏదైతే ఏంటి, దానికి సపోర్ట్ ఇవ్వడమే కదా అని పందిరి వేయటానికి మరి అంతా వీలు లేదు. పైన ఉంది పందిరి, ఆ పందిరి మీదకి వెళ్తే సరిపోతుంది. ఇదిగోనండి, ఇదొక చిక్కుడు పాదు చూసారా? ఇవి కూడా ఇది టేబుల్ నిమ్మ టైపే, కాకపోతే చెట్టు మాత్రం చాలా పెద్దగా వచ్చింది. ఇది పడి లేచినటువంటి మొక్క అండి. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో? చూడండి, అది చాలా ఎక్కువ వచ్చాయి. మొక్క కూడా పెద్దగా పెరిగిందండి. అది కాకరకాయ ఎదుగు దూరంగా ఉంది. ఇది దానిమ్మ. చూడండి, ఇంకా పిందులు వస్తున్నాయి. ఇదిగా ఇంకా ఇవన్నీ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది నిమ్మ మొక్క. కాయలన్నీ కట్ చేస్తానండి. ఇంక మరి నిమ్మ మొక్క కాయలు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయండి. ఇది ఒక్కటే ఉంది, కట్ చేయలేదు. తర్వాత ములగ చెట్టు చూడండి, ఇదిగో చూసారా సన్నగా. ఇది చాలా లావు అవుతుందండి. ఇదిగో వచ్చినాయి, బాగానే వచ్చాయి కాయలు. అదిగో పూత కూడా ఉంది. అదిగోనండి, అదే గోడ అవతల నుంచి కిందకు కూడా కొన్ని వేలాడుతున్నాయి. ఇదిగో ఇది కాకరకాయ ఇందాక చూపించాను కదా. ఇదిగోనండి, డ్రాగన్ ఫ్రూట్ అన్నాను కదా. డ్రాగన్ ఫ్రూట్ చూడండి, అదొకటి. అదిగో దానికి దూరంగా అక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి ఉందండి. ఇంకో కాయ కూడా ఉంది, చూపిస్తాను. ఇది యాపిల్ మొక్క అండి, ఇంకా పెరుగుతుంది. దీనికి ఇంకా ఫ్లవర్స్ రావట్లేదు. ఇంచుమించు 2.5 years 3 years ఉంటుంది దీనికి. ఈ మొక్కకి కొన్నానండి విజయనగరం వెళ్ళినప్పుడు. అక్కడ నర్సరీ కనిపిస్తే అక్కడ కొన్నాను. ఇదిగోనండి, ఇంకొక డ్రాగన్ ఫ్రూట్. ఇదిగో మొత్తం 6 ఫ్రూట్స్ ఉన్నాయండి. ఒకేసారి 6 ఫ్లవర్స్ కూడా ఒకేసారి వచ్చాయి. అవి ఫ్లవర్స్ నేను ఆ టైంలో వీడియో తీయటం అవ్వలేదు. చూసారా? ఇదిగో ఈ సంవత్సరం ఏంటంటే, నేను పాదులు కూడా క్రేపర్స్ కూడా పెడదామని అక్కడ చిక్కుడు పాదు పెట్టాను. ఇక్కడేమో బీరపాదు పెట్టానండి. అదిగో జస్ట్ ఇప్పుడే కొంచెం గ్రోత్ అవుతుంది. ఇవి కాయాలని ఆశిస్తున్నాను. కాయలు కాసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగో చూసారా? ఇదంతా ఇవన్నీ మరి ఎప్పుడు మనకి ఉన్నవే. ఇదిగో ఇక్కడ ఒకటి ఉన్నాయి, దానిమ్మ ఇదిగోనండి. తర్వాత ఇదిగో కరివేపాకు చూడండి. నేను అసలు కరివేపాకు కొనట్లేదు. ఇదిగో ఇక్కడ అన్నీ కూడా అక్కడక్కడ అలా పెట్టేశాను నేను పాదులు. అదొకటి ఆనపపాదు, అదొకటి ఆనపపాదు. ఇదిగో చూసారా? ఇదొక ములం మొక్క. దీని కూడా చాలా పువ్వు ఉంది, దీని కూడా వస్తాయి. ఇదొక కరివేపాకు. అయితే మనందరం కూడా ఈ విధంగా మిద్దె తోటలో మనం మొక్కలు పెంచుకోవడం మాత్రమే కాకుండా, మనం అందరం లేడీస్ కాబట్టి మనకి 40 క్రాస్ అయ్యేసరికి
మనందరికీ కూడా 40-50 వచ్చేసరికి ఇయర్స్ వచ్చేసరికి మనలో అంటే ఒక చిన్న టిప్ అనమాట, అందరికీ కూడా కాల్షియం తగ్గిపోతుంటుంది. అయితే నాకైతే 63 ఇయర్స్. కాల్షియం తగ్గకుండా మనం ట్యాబ్లెట్ వాడక్కర్లేకుండా మన కాల్షియం మనం ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలంటే ఒక చిన్న టిప్, ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక స్పూను తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ పచ్చివి రోస్ట్ చేయకుండా అవి కానీ మనం ప్రతిరోజు ఒక స్పూన్ తిన్నట్లయితే మనకి చక్కటి కాల్షియం వస్తుందండి. ట్యాబ్లెట్ కంటే కూడా ఎక్కువ మంచి కాల్షియం వస్తుంది. మనం మరి లేడీస్ అది గమనించి ఆ టిప్ మనం పాటించినట్లయితే మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. నేను పాటిస్తున్నాను, నేను పాటించేది మీకు కూడా చెప్తున్నాను. అందుకే నాకు 63 ఇయర్స్ అయినా 2 ఫ్లోర్స్ పైకెక్కి నేను టెర్రస్ మీద మొక్కలు పెంచుతున్నానండి. థ్యాంక్ యూ.